ఈ కర్రలు చూడడానికి మామూలు కర్రలు కాదు. పోలీస్ వారు చాలా హెచ్చరిక చేస్తారు వీళ్ళకి రింగు కర్రలు తేవద్దని. ఆ రింగులు ఉన్న కర్రలు ఎంత డేంజర్ అంటే ఆ కర్రలతో కొడితే పుర్ర నెత్తి రెండు సగాంశం చీలుతుంది. చాలా డేంజర్. ప్రతి సంవత్సరము కర్నూలు జిల్లా కలెక్టర్ వారు అలాగే మన కర్నూలు జిల్లా ఎస్పీ వారు పోలీసులు చాలా జాగ్రత్తగా ఎన్నిసార్లు హెచ్చరించి చుట్టుపక్కన ఉండే గ్రామాల్లో ప్రతి గ్రామానికి వెళ్ళి తనిఖీ చేసి వాళ్ళని సోదరభావంతో మెలగండి, కార్యక్రమం బాగా చేసుకోండి, దసరా ఉత్సవాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకరినొకరు కొట్టుకోకుండా చేసుకోండి అని వాళ్ళు హెచ్చరిస్తూనే ఉంటారు. నెరినికి, కొత్తపేట, నెర్నిక్ తాండా 3 గ్రామాల ప్రజలు చాలా భక్తి భావంతో వాళ్ళ ఊరు నుంచి పల్లకి తీసుకుని వచ్చి పాలభాసం చేసి చాలా సోదరభావంతో దాన్ని ఈ కర్రల సమరం జైత్రయాత్ర చేస్తారు. కానీ వాళ్ళు ఈ మిగతా ఆ 3 ఊర్ల మీద మిగతా ఊర్లు వెళ్ళి ఆ స్వామిని ముట్టుకునే క్రమంలోనే ఈ దొబ్బులాట ఘర్షణ వల్ల వాళ్ళని రక్షించే క్రమంలో ఆ ఏ ఊరులో ఆ ఊరిలో దుబ్బుకునే క్రమంలో ఈ రకంగా కర్రల సంబరం జరుగుతుంది. వాస్తవంగా అయితే వాళ్ళు కొట్టుకోవాలనుకోరు, కానీ ఆ స్వామి పల్లకి ముందరుండే 2 గుర్రాలను ముట్టుకునే క్రమంలోనే ఇదంతా జరుగుతుంది. కానీ ఇది కూడా వద్దనే పోలీసు వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలంలో దేవరగట్టు దేవస్థానం ఉంది. ఇక్కడ శ్రీ మాళ్ళమల్లేశ్వర స్వామి అనగా శివపార్వతులు పైన కొలువై ఉన్నారు. పైకి ఎక్కడానికి దాదాపు 364 మెట్లున్నాయి. దసరా రోజు ముఖ్యంగా పైన కళ్యాణ అనంతరం స్వామివారు ముందర 2 అశ్వాలు పల్లకితో కిందికి వచ్చి సింహాసనం కట్ట మీద స్వామివారి పల్లకి కొంతసేపు ఉంచి తర్వాత జైత్రయాత్ర తీసుకుని వెళ్తారు. ఈ జైత్రయాత్ర వెళ్ళే క్రమంలో మొట్టమొదట ముళ్ళబండ, తర్వాత పాదాల కట్ట, రాక్షస పడ, తర్వాత జమ్మి చెట్టు, తర్వాత పంచలింగాల గుడి, ఇవన్నీ చూసుకొని ఎదురు బస్సు ఉన్న గుడి గుండుగా వస్తాడు స్వామి. ఈ 2025 సంవత్సరంలోనే కొంచెం అత్యధిక జనాభా వచ్చారు. కర్ణాటక, తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, అక్కడ ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి. స్వామివారి పల్లకి పైన మెట్ల మార్గం నుంచి కిందికి వచ్చి ఇప్పుడు సింహాసన కట్ట మీద నుంచి వెళ్తుంది. మనం గమనిస్తున్నాం కొంతమంది భక్తాదులకు దెబ్బలు తగిలి రక్తం ఆరుతుంది. అలా అనుకోకుండా జరిగిన పరిణామాలు. ఇంకా కొంతమంది కొన్ని దృశ్యాలు ఉన్నాయి. వాళ్ళు కాపాడుకునే క్రమంలో వాళ్ళు ఈ విధంగా జైత్రయాత్ర కొనసాగించేటప్పుడు జరిగింది. మామూలుగా ఇంతమంది అయితే గాయాలు కాలేదు ఎప్పుడు ప్రతి సంవత్సరము. ఇక్కడ పైన కొండ మీద కూడా కొంతమంది గాయాలైన వాళ్ళని పిలుచుకొని వెళ్తున్నారు. మనం చూస్తున్నాము కింద కూడా గాయాలైన వాళ్ళని పిలుచుకుపోతున్నారు. సో చూస్తున్నాం కదా భక్తులు ఈ కర్రల సమరంలో గాయపడిన వాళ్ళని వాళ్ళ గ్రామస్తులు ఎవరు వాళ్ళని గుర్తించి ఇట్లా అంబులెన్స్కి ఇమ్మీడియట్గా అంబులెన్స్ తీసుకొని అయితే అక్కడ ఉంటుంది అంబులెన్స్
తీసుకొని వెళ్తారు. కానీ ప్రతి సంవత్సరం ఎప్పుడు లేనిదే ఇట్లా ఈ రకంగా నిప్పులు ఇసురుకునేది ఈసారి ఎక్కువ. ఈ సంవత్సరమే ఈ రకంగా నిప్పులు ఇసురుకున్నారు. మామూలుగా వాళ్ళు ఏ గ్రామానికి ఆ గ్రామానికి ముందర మా గ్రామం ఒకటి ఉంది అన్నట్టు నిప్పులు ముందర పెట్టుకొని వెళ్తారు తప్ప ఒకరి మీద ఒకరు విసురుకోరు. ఈసారి మాత్రం చాలా ఘోరంగా విసురుకున్నారు. దానివల్ల కొంచెం ఎక్కువ మంది గాయాలు పాల్గొవడం, ఆ నిప్పులు పడడం వల్ల, తర్వాత ఒకరినొకరు కొట్టుకోవడం వల్ల జరిగింది. మామూలుగా పల్లకి ముందరుండే 2 అశ్వాలు చాలా ప్రశాంతంగా వాళ్ళు చేసుకునే వాళ్ళు 3 గ్రామాల వాళ్ళు. ఈ మిగతా గ్రామాల వాళ్ళని వచ్చి ఆపి ఆ దేవుని ముట్టుకునే క్రమంలో ఇది జరిగేది. చూస్తున్నాం స్వామి పల్లకి ముందర ఉండే 2 అశ్వాలు. ఇవి మామూలుగా ఒక్కోటి సుమారు మనకు చూడడానికి చాలా అల్కాగా కనిపిస్తుంది, కానీ దాదాపు 50 నుంచి 70-80 కిలోల మధ్యన ఉంటాయి. పంచలోహ విగ్రహాలు అవి. చాలా బరువు ఉంటుంది. దాన్ని పెట్టుకొని కూడా ఆ తన్మయంతో ఊగిపోతున్నారు దేవుని భక్తిలో. ఇప్పుడు ఈ కార్యక్రమం బన్నీ ఉత్సవం, ఈ జైత్రయాత్ర దీంతో ముగుస్తుంది. ఈ గొరవయ్య గొలుసును ఎన్ని జట్కాల్లో దింపితే అంత మంచిదని ఇప్పుడు 4వ సారి తెంపినాడు. దీంతో కార్యక్రమం మొత్తం బన్నీ ఉత్సవం ముగిసింది.